అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అనమాట సో ఈ రోజు పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను పంపించినాకైతే ఇంకొంచెం వంట అయితే చేసుకోవాలి వంట చేసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంక ఇప్పుడైతే ఏం వంట చేస్తున్నానో మీకైతే చూపిస్తాను సో ఇంక ఈరోజైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేద్దామనేసి ఇంకా పిల్లలకైతే ఇంకా క్యారెట్ బీట్రూట్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా అది ఇది కలిపి ఇంకా అర కేజీకి సో హాఫ్ కిలో అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా అర కేజీ లోపు అయితే అర కేజీ పైనే ఉంటాయి సో దుంపలు కదా ఇంకా కరెక్ట్గా అయితే రావు సో ఇంకా ఒక అర కేజీ పైనే ఉంటాయి అనేసి ఇంకా క్యారెట్ ఒక 4 ఇంకా బీట్రూట్ పెద్ద కాయ ఒకటి అదే పెద్ద దుంప ఒకటి అయితే తీసుకొని వచ్చానమాట ఇంకా ఆల్రెడీ క్యారెట్ అయితే చెక్కేసేసి సో వాటర్లో అయితే గిన్నెలు అయితే వేసుకున్నాను తొక్కంతా చెక్కేసి సో గిన్నెలో వేసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా వాష్ చేసుకున్నాకైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది సో ఇప్పుడు ఫైనల్లీ ఇంకా రాగానే పొయ్యి మీద అయితే రైస్ పెట్టేసాను ఇంకా రైస్ ఉడుకుతూ ఉంటుంది అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే దుంపలు అయితే చెక్కేసినాక చాలా అంటే టైం పట్టేస్తుంది అనమాట ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఎందుకంటే గట్టిగా ఉన్నాయి దుంపలు అయితే సో గట్టిగా ఉన్నాయి కాబట్టి బాగా చిన్నగా అయితే చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకోవాలి ఇంక ఇవైతే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ఇంట్లోనే వేయలేదండి ఇంకా బయట అయితే తీసుకొని వచ్చాడనమాట సో ఎందుకంటే ఇంకా నిన్న పిండిలు ఏమీ కలపలేదు సో కొంచెం బద్ధకంగా ఉందని పిండిలు ఇంకా కలపలేదు అనమాట ఇంకా రేపు అయితే కలుపుకుంటాను అదే ఈవినింగ్ అయితే కలుపుకుంటాను అనమాట ఇంకా పడుకునే టైంలో ఇంకా మార్నింగ్కి టిఫిన్ ఏం చేయాలో దాని ప్రాసెస్ అంతా ఇంకా చేసుకుంటానమాట ఇంకా ఈరోజైతే కొంచెం టిఫిన్ బయట తెచ్చుకున్నాడు అంటే మార్నింగే అంటే షాప్లో పని ఉందనేసి మార్నింగ్ 5:30కి అట్లా వెళ్ళిపోయారనమాట ఇంకా అర్జెంట్ పని ఉంటే సో ఇంకా నేనే టిఫిన్ వేయలేదు కదా ఇంకా మార్నింగ్ వెళ్ళాడు కాబట్టి ఇంకా వచ్చేటప్పుడైతే 7:30కి 8 లోపు అయితే వచ్చాడనమాట సో ఇంకా ఆయనైతే వచ్చేటప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వచ్చేసారు సో అందుకనేసి ఇంక రోజైతే ఇంక ఇంట్లో వేయలేదనమాట ఇంకా బాబుని అదే పిల్లల్ని ఇంకా నేను లేపి ఇంకా రెడీ చేసి అన్నీ చేసరికి మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చేసరికి ఇంకా టిఫిన్ చేసి ఇంకా ఈరోజు స్కూల్కి అయితే పంపించేస్తామన్నమాట సో ఇంకా డైలీ ఇంకా పొద్దున్నే లేవడం పిల్లల్ని రెడీ చేయడం మధ్యాహ్నం వంటకు చూసుకోవడం మధ్యాహ్నం కాసేపు లంచ్ చేసినాక కాసేపు 1-2 గంటలు ఆగినాక మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి ఇంక ఇదే థాట్ అనమాట సో ఇంటికాడ ఉండే పనులు ఎక్కువగానే ఉంటాయన్నమాట ఇవన్నీ చేసి అసలు ఎవరికి తెలియదు అనమాట ప్రతి ఆడవాళ్ళకి ఉండే కదా నేను గొప్ప అని చెప్పట్లేదు కానీ ఇంకా నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందన్నమాట ఇంకా నా డైలీ ఈసారి అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే నైట్ 10 వరకు చేసే పనులన్నీ మీతో ఒకసారి అయితే షేర్ చేసుకుంటాను సో డెఫినెట్గా అయితే గ్యాప్ లేకుండా అయితే మీతో షేర్ చేస్తాను ప్రతి ఏ పని చేసినా సరే మీకు ఒకరోజు ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను అనమాట సో ఇప్పుడు ఈ వ్లాగ్లు అయితే మధ్యాహ్నం ఏం కర్రీ చేస్తున్నాను లేకపోతే ఈవినింగ్ పిల్లలు వచ్చినాక ఎలా ఉంటున్నాను ఎలాంటి స్నాక్స్ పెడుతున్నాను సో మార్నింగ్ ఎలాంటి టిఫిన్ చేస్తున్నాను మధ్యలో అయితే ఎలా చేంజ్ చేస్తూ మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తూ ఉన్నానమాట సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారనమాట ఎందుకేంటండి ఇంటికాడ ఉంటున్నాము ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి నేను చేస్తున్నానమాట ఇంకా బయటకు వెళ్ళి చేయలేము పిల్లల్ని వదిలిపెట్టేసి బయటకు వెళ్ళి చేయాలంటే ఇంకా పొద్దున వెళ్తే నైట్ రావచ్చు అనమాట ఇంక ఈ లోపు పిల్లల్ని ఎవరు చూస్తారండి సో అందుకనేసి ఇంకా అది కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యేంతవరకు అయితే నేనైతే ఇంకా యూట్యూబ్లోనే సో ఏదో ఒకటి చేద్దామనేసి ఇంకా ఇంట్లోనే కూర్చొని చేస్తున్నాను అనమాట సో ఇది కూడా చాలామంది అయితే చాలా మిస్టేక్గా అనుకుంటున్నారు సో వాళ్ళ నష్టమే రాలేదు ఏమనుకుంటారో నాకు నష్టమే ఉండదు అనమాట సో అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు అలాగా సో అవి ఏమీ పట్టించుకోకూడదు అనమాట ఇంకా నాకైతే మెయిన్గా నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను ఏంటనేది అంటే కొన్ని వ్లాగులో ముందు రాబోయే వ్లాగులు అయితే పూర్తిగా అయితే చెప్తాను ప్రస్తుతానికైతే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానో మీకు అయితే సింపుల్గా ఇలా చెప్తాను ఇప్పుడు మెయిన్ ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానంటే సో మనకి ఏమన్నా వచ్చినా వంటలు వచ్చినా మనం ఏమన్నా చెయ్యాలనుకున్నా సరే యూట్యూబ్ నుంచి అయితే కొంతమంది మనీ సంపాదించడానికో కొంతమంది పాపులర్ అవ్వడానికో ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఇట్లా వీడియోస్ రూపంలో అనమాట ఇంకా చేస్తూ ఉంటారు యూట్యూబ్ అనేది సో ఇంకా నేను కూడా ఇంకా అంతే ఖాళీగా ఉన్నాను కదనేసి ఏ వంటల వీడియోలోనో హోమ్ వ్లాగ్స్ కానీ తీద్దామనేసి ప్రస్తుతానికైతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఈరోజైతే నేను ఇలా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట సో దీనికి కూడా చాలామంది ఆల్రెడీ ముందే చెప్పాను సో చాలామంది అయితే ఇంకా ఇవి ఎందుకు చేస్తుంది ఏంటిది అవసరమా అంటున్నారు చాలామంది అయితే సో తెలియని వాళ్ళు ఇంకా అలాగే అంటారనమాట
సో ఎందుకు ఇదంతా ఇంట్లోనే కూర్చోలేను కదండి, కూర్చున్నాను సేపు కూర్చుంటూనే ఉన్నాను నేనైతే. ఇప్పుడు వరకు నాకు ఏం తెలియకుండానే పెరిగానమాట. పెళ్ళయ్యేంత వరకు అయితే ఏమి తెలియకుండానే పెరిగాను నేను. సో పెళ్ళి అయినాకైతే కొంచెం 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 అయితే తెలుసుకుంటూ ఉంటున్నాను, ఎక్కడేం చేయాలి, ఎలా మాట్లాడాలి, అసలు అంటే ట్రావెలింగ్ కూడా తెలియదు అనమాట నాకైతే. ఇంకా పెళ్ళి అయినాక ఒకదాని తర్వాత ఒకటి అలా మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ తెలుసుకుంటూ ఇంకా వచ్చానమాట ఇంకెక్కడ దాకా అయితే. సో ఇది కూడా చాలామంది మిస్టేక్గా అనుకుంటున్నారు. ఏమైందండి, మనం కొంచెం ఎదిగితే అన్నీ తెలుసుకుంటే తప్పే ఉందండి, దానికి కూడా మిస్టేక్గా అనుకుంటున్నారు చాలామంది. చాలామంది అంటే చాలామంది కాదు, నేను తెలిసిన వాళ్ళు అనుకుంటారు మెయిన్ అయితే. సో అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు, నాకేం ప్రాబ్లం లేదు. సో ఇంకలో ఫ్రై అవుతూ ఉంటాయి మెల్లిమెల్లిగా, ఇంకా ఇవి కూడా కట్ చేసి వేసేసుకుంటాను. సో ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇందులో అయితే వెల్లుల్లిపాయ రబ్బలు, ఇంక పచ్చిశనగపప్పులు, సో మిగతాయి కూడా ఇంకా కట్ చేసుకుని ఫాస్ట్గా అయితే వేసేసుకుంటాను అనమాట. ఇంకా సగం అయితే కట్ చేస్తాను, కట్టడం అంటే ఉడకడానికి టైం పట్టేస్తుంది, సగం అయిపోయినాయి కదనేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. సో మిగతాయి కూడా ఇంకా తొందరగా కట్ చేసుకున్నాకైతే ఇంకా ఫైనల్లీ ఎలా వచ్చిందైతే మీకైతే చూపిస్తాను. ఫైనల్లీ అయితే బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే ఇంకా ఫ్రై చేస్తాను. ఇంకా మొత్తం 1/2 kg ముక్కలు అయితే చాలా కట్ చేయడానికి అయితే చాలా ముక్కలు అయినాయి. ఉడికేసరికి చూడండి ఎంత అయిందో. సో బాగా అయితే కుక్ చేశానమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే క్యారెట్ సర్వ్ చేస్తాను. ఆల్రెడీ చారు కూడా పెట్టానమాట, మరుగుతుంది. సో ఇంక ఈ లోపైతే సామానం కూడా సర్దేసుకుంటాను. ముందు క్యారెట్ సర్దినాకైతే సామానం సర్దుకుంటాను తర్వాత అయితే. సో వంట అయితే ఇంకా పూర్తి వచ్చిందనమాట. ఇంకా చారు కూడా చక్కగా మరిగిపోయింది. ఇంకా ఆల్రెడీ అన్నము క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది కదా, ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఫైనల్లీ చారు కూడా మరిగిపోయింది. ఇంక ఈ లోపైతే ఆ స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకున్నాను. ఈ లోపైతే కొంచెం చల్లారాక చారు తాలింపు పెట్టుకుంటాను. ఇంక ఈ లోపైతే రైస్ బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను, కొంచెం చల్లారి పెడతాను అనమాట. ఇంకా వేడివేడిది ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళింది అయితే వేడివేడిగా అయితే ఉంది, కాకపోతే కాలిపోద్ది అనేసి కలిపేటప్పుడు అయితే కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తాను. సో రైస్ కొంచెం కొంచెం అండి, ఎక్కువ తినరు మా పిల్లలు అయితే, తెలిసిందే కదా తిండి విషయంలో అస్సలు తినరు అనమాట. ఇంకా నేనే బలవంతంగా వాళ్ళకు తినిపిస్తూ ఉంటాను ఏదైనా సరే. సో ఇంక ఇప్పుడైతే ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను. సో ఇంకా ఈరోజు ప్రస్తుతానికైతే ఫుల్ వ్లాగ్ అయితే ఇంకా వంటతోనే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. సో చాలా పనులు అయితే నాకు ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే కర్రీ కూడా వేసుకుంటున్నాను. అదే క్యారెట్ బీట్రూట్ ఇంక అప్పటికప్పుడు తెచ్చి చేశానమాట. ఇంక ఎట్లా అంటే ఫుడ్ అయితే చాలా మంచిది పిల్లలకి, కాకపోతే తినరు అనమాట, ఏదోలా ఉంటుంది అనేసి తినరు ఇంకా అలాంటి ఫుడ్ అయితే. కానీ అలాంటి ఫుడ్ చాలా మంచిది అనమాట. క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేద్దామనేసి రెండు కలిపేసి ఇంక ఈరోజు ఈ విధంగా అయితే లంచ్కి అయితే ఇంక ఈ కర్రీ చేశాను. సింపుల్గా అయితే అయిపోయింది అనమాట, కాకపోతే కట్ చేయడానికే చాలా టైం పట్టింది. సో ఒక 11కి స్టార్ట్ చేస్తే వంట ఇంకా 12కి అయిపోయింది అనమాట. ఇంకా చారు ఇంకా 10 నిమిషాల్లో ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను. 12:15కి అయితే ఇంకా కంప్లీట్ అయిపోద్ది. 12:15కి అయితే ఇంకా స్టార్ట్ అవుతారనమాట. ఇంకా పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్తానికి స్కూల్కి. సో ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏవైనా నేను కొత్త వంటలు అయితే ఇంకా నేర్చుకోబోతున్నాను అనమాట. ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు అసలు ఈ మధ్యన కదండి, ఒకప్పుడైతే నాకు సింపుల్గా అయితే చేస్తానమాట. కొన్ని వంటలు అయితే నేర్చుకుంటున్నాను మెయిన్ పిల్లల కోసం అనమాట. సో పిల్లలకి ఎట్లాంటిది ఏం చేయాలనేసి ఇంకా ఆలోచిస్తూ ఒక్కోసారి అయితే ట్రై చేసినా ఫెయిల్ అయినా సరే ఇంకా 2-3 సార్లు బాగా వస్తుంది అనేసి ట్రై చేస్తూ ఉన్నాను. సో క్యారెట్ ఫ్రై నచ్చిద్ది అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలకైతే. సో అందులో ఇంకా చారు కూడా పెట్టాను కదా, కొంచెమే పెట్టారండి పిల్లలకు మాత్రమే. సో ఇంకా ఫ్రై అయితే ఈ పూటకు వస్తుంది. ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి బయట తెచ్చుకోవడమో లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి చేసేయడమో చేస్తాను. ఇంక ఈ పూటకైతే సరిపోద్ది అనమాట. ఇంకా క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఇంకా పిల్లలిద్దరికే, ఇంకా మా ఇద్దరమే కదా, ఇంకా 4 మెంబర్స్ అనమాట. సో పిల్లలు అంత తింటారండి, కొంచెం తింటారు. సో ఇంక ఈవినింగ్కి ఏదో ఒకటి కర్రీ ప్రిపేర్ చేస్తానమాట. ఇంక ఇప్పుడైతే పోపుకి కావాల్సినవన్నీ తీసుకుని ఇంకా ఒక్కొక్కటి అయితే వేసేస్తున్నాను. ఇంక అన్నీ తీసుకుని చేయాలంటే ఇంకా 10 నిమిషాలు ఎక్స్ట్రానే పడుతుంది. సో ముందుగానే ప్లేట్లో కావాల్సినవి అన్నీ పెట్టుకోవాల్సింది.
అంటే క్యారెట్ ఫ్రై చేయడానికి తీసాను కదా, ఇంక అప్పుడే ఎక్కువగా తీసుకుని ఆల్రెడీ ముందు పెట్టుకోవాల్సిందనమాట. సో నేనే కొంచెం కొంచెం లేట్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్ అయితే ఇంకా చితక్కొడుతూ ఉన్నాను అనమాట. ఏంటంటారా, ఇదిగోండి వెల్లుల్లిపాయ రబ్బలు అయితే చితక్కొట్టి వేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ పోసి ఇంకా హీట్ చేసినాకైతే అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి సో ఇట్లాంటి వేసేసుకుంటున్నాను ముందుగానే. సో ఆయిల్ హీట్ అయిపోయినాక ఇంకా లాస్ట్లో ఫైనల్లీ ఇంకా కరివేపాకు వేసేసుకుని సో చారు తాలింపు పెట్టేసుకుని క్యారేజ్ అయితే ఇంకా సర్దేశాను కదా, అది చల్లారి పెట్టాను. సో చారు కూడా అయిపోతే ప్రిపేర్ అయిపోయినట్టే కంప్లీట్గా. సో ఇంకా ఈరోజు అయితే ఇంక ఎట్లా గడిచిందంటే, ఇంకా మీ ఇంట్లో కూడా ఎట్లాగే గడుస్తుందా లేదా నాకైతే కామెంట్ చేయండి. పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా కష్టం అనమాట. సో మాకు దగ్గర కాబట్టేసి ఇంకా లంచ్ నేనే తీసుకొని వెళ్తున్నాను ప్రిపేర్ చేసుకుని. దూరం అయితే నేను పొద్దున్నే లెగ్సి రెడీ చేయాలన్నమాట. సో దగ్గర కాబట్టేసి సో మేము ఇంకా ఇంటికాడే ప్రిపేర్ చేసుకుని మధ్యాహ్నం ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్తున్నాము. సో 1 year 2 years దగ్గరలో చదివించి అప్పటి వరకు కొంచెం తినటం వస్తుంది కదా అనేసి వాళ్ళకైతే సో నేను తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఇక 2 years వరకు దగ్గరే చదివిద్దాము అనేసి అనుకుంటున్నాము. సో వాళ్ళకి ఇంకా తినటం రాదు, ఏమీ రాదు, ఇవన్నీ వచ్చేదాకా అయితే దగ్గరే జాయిన్ చేసాము. తర్వాత అయితే కొంచెం దూరంగా ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తాము, మంచి స్కూల్లో. సో ఇంక ఇప్పుడే ఈ ఇయరే కొత్తగా మా చిన్నబాబు కూడా జాయిన్ చేసాం కదా, సో ఇంకా వాడు కూడా ఇంకా నేర్చుకుంటాడు అనేసి దగ్గరలో జాయిన్ చేశాను. ఇంకా తాలింపు పెట్టేశాను అనమాట. ఇంకా ఈ డబ్బాలు అయితే స్టోరేజ్ తీసుకొని కొంచెం సగం పోసుకొని సో ఇంకా స్కూల్కి అయితే ఇంకా వెళ్తున్నాను అనమాట. ఓకే అండి, చూస్తూ ఉండండి భానురాము వ్లాగ్స్, హోమ్ వ్లాగ్స్ అయితే డైలీ ఒక వీడియో అయితే కంప్లీట్గా వస్తుందన్నమాట. సో ఫైనల్ అయితే రసం అయితే రెడీ అయిపోయింది, పోపు కూడా పెట్టేశాను. ఇంకా అన్నం అయితే ఇంకా చల్లారిపోయింది. ఇంకా క్యారేజ్ అయితే సర్దేసుకుంటాను ఇంక ఈ లోపు అయితే. సో చల్లారిపోయింది, ఇంకా బ్యాగులు అయితే సర్దేసుకుంటాను. ఇంకా వీటికి కావాల్సిన అయితే నాప్కిన్ ఇవన్నీ అయితే తీసుకుంటా వెళ్తున్నాను అనమాట. ఇంకా నిన్న ఆరేసిన బట్టలు అయితే కుర్చీలో ఉండిపోయినాయి. ఇంకా కర్చీపులు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మాకు సెల్ఫ్ అయితే సరిపోవడం లేదు బట్టలు పెట్టుకోవడానికి అయితే. సో అసలు ఎటు కాకుండా ఉందన్నమాట. ఇంక ఇల్లు అయితే ఇంకొంచెం ఏం చేద్దాం అడ్జస్ట్ అవ్వడమే అనమాట. సో అసలు ప్లేస్ సరిపోవట్లేదు. మెయిన్ బట్టలు అయితే సెల్ఫ్లు సర్తం కుర్చీలో పెట్టేస్తాను. సో ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఏంటి ఎట్లాగే వదిలేసింది ఏంటి అని అంటారా. సో అందుకని క్యారేజ్ అయితే సర్దడానికి బ్యాగ్ తేవడానికి అయితే వెళ్ళాను. బయట అయితే కుర్చీలో ఉంది, బయట కుర్చీలో ఉందన్నమాట. సో నాప్కిన్లు ఎంత ఎత్తుకున్నా దొరకట్లేదు. మా ఓడికి అయితే పొద్దున్నే నాప్కిన్ ఇవ్వలేదు, తీసుకెళ్తున్నాను. ఈవినింగ్ అయితే షూట్ చేస్తాను. సో హాయ్, ఇంకా అంటే ఈవినింగ్ అయితే కొంచెం డిమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. సరిగ్గా చూపించు, క్లారిటీగా చూపించు, ఫోన్లోనే చూడు కనిపిస్తుందో లేదు. సో ఇంకా అయితే డబ్బాలు అయితే తీసుకొని వచ్చాను. సో ఏమైనా వేసుకొని తెచ్చారనమాట. సో ఇంకా కొత్త బాటిల్స్ అయితే ప్రస్తుతానికి మెయిన్ వెళ్ళింది, కొత్త బాటిల్స్ తేవడానికి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు అసమానం పోగొట్టేస్తున్నారు అనేసి ఇంకా కొత్త బాటిల్ అయితే ఇంకా 3 తీసుకొని వచ్చాను. సో ఇంకా నాప్కిన్ పిల్లలకైతే ఇంకా నాప్కిన్స్ కూడా తెచ్చాను అనమాట, ఇంకా సెట్. సో ఒక పేస్ట్ అయితే అయిపోయింది, పేస్ట్ ఒకటి, ఇంకా చట్నీకి అయితే పుట్నాల పప్పు ఒకటి, ఇంకా పిల్లలకి 2 బ్రష్లు, ఆయిల్ ప్యాకెట్స్ అనమాట. సింపుల్గా ఇవి లవంగాలు అండ్ బట్టల సోప్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఒకటి ఉంటుందిలే అనేసి ఇంకా ఎక్స్ట్రా తెచ్చాను అనమాట. సో సింపుల్గా అయితే ఇంక ఇవి మాత్రమే తీసుకుని వచ్చాను. ఇంక ఈవినింగ్ టైం అయితే ఇంకా అంటే 4కి వెళ్ళాము, 3:30కి వెళ్ళామన్నమాట. సో 3:30కి వెళ్ళి ఒక ½ hour అయితే ఇంక ఇవి తీసుకొని ఇంక వెంటనే వచ్చేసామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంకా అయిపోయినాయి మాత్రమే తీసుకొని వచ్చాను. సో ఇలా అయిపోయినాయి 1, 4, 5 ఐటమ్స్ అయితే ఎక్కువ బడ్జెట్ కూడా అవ్వదన్నమాట. సో వెంటనే తెచ్చుకోవడం ఒకేసారి పడిపోతే బాగా బడ్జెట్ అయితే ఎక్కువ అయిపోద్ది అనేసి ఇంకా అయిపోయేటప్పుడల్లా తెచ్చుకుంటాము. రేపు వాళ్ళు తెచ్చు కదా ఆ బ్రష్ తో తోమేత. సరే రేపు నువ్వు ఇప్పుడు తెచ్చు కదా ఆ బ్రష్ అందపోతా. మేము తీయో పైన పెట్టేసే లోయర్ తీసేస్తే ఇంకా చూసారు కదా. ఇంకా ఏం తెచ్చాను ఈవినింగ్ అయితే చూపించాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే అదే లంచ్ కాడి నుంచి లంచ్కి ఏం కర్రీ చేస్తున్నాను అని కానీ మొత్తం ఇప్పటి వరకు అయితే బ్లాగ్ అయితే ఇదే అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి. ఓకే, బాయ్ బాయ్.